హరే కృష్ణ. దుర్యోధనుడు ఇప్పుడు హస్తినికి వెళ్ళిపోతాడనమాట. తన భార్యలని, సైన్యాన్ని, రథాలని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. కొంతకాలం తరువాత మళ్ళీ దుర్యోధనుడు, కర్ణుడు హస్తినిలో తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులే కదా. తిరుగుతూ ఉన్న సమయంలో ఇప్పుడు భీష్మాచార్యులు ఎదురు పడతారనమాట. ఇంకా ఇప్పుడు దుర్యోధనుడిని చూస్తాడు, కర్ణుడిని చూస్తాడు. దుర్యోధనుడిని చూసి, దుర్యోధన నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఈ కర్ణుడితో తిరుగుతున్నావు, మొన్నేగా యుద్ధంలో నిన్ను వదిలేసి పారిపోయాడు, అయినా సిగ్గు లేదా నీకు? అసలు ఈ స్నేహం వదిలేస్తేనే నువ్వు బాగుపడతావు, నీకు బుద్ధి వచ్చింది అని చెప్తాడనమాట. చెప్పి ఇంకా అక్కడి నుంచి తిట్టి వెళ్ళిపోతాడనమాట భీష్మాచార్యులు. అప్పుడు లేదు దుర్యోధనుడు అంటాడు, మిత్రమా నువ్వు బాధపడ మాకు, పెద్ద ఆయన అలా అన్నాడని, ముసలాయన కదా అలా అనే అంటాడు, నువ్వు అవన్నీ పట్టించుకోమాకని చెప్తాడనమాట దుర్యోధనుడు. ఎందుకంటే ఇప్పుడు కర్ణుడిలో అసురశక్తులు మొత్తం ఉన్నాయి కదా, ఆ యుద్ధం చేయొచ్చని తన ప్లాన్ తనకు ఉంటుంది అనమాట. బాధపడొద్దు అని చెప్తాడు. చెప్పంగానే ఇప్పుడు కర్ణుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఏంటంటే ఆ ప్రతిజ్ఞ, నేను అర్జునుడిని చంపేదాకా నేను కాళ్ళు కడుక్కోనని చెప్తాడనమాట. చెప్పంగానే ఇంకా దుర్యోధనుడు ఇంకా సంతోషపడతాడనమాట ఈ మాట వినంగానే. ఇది మొత్తం లేదు అరణ్యంలో ఉన్న ధర్మరాజుకి తెలుస్తుంది అనమాట. ఓహో కర్ణుడు అర్జునుడిని చంపాలనుకుంటున్నాడా, ఇలాంటి ఆలోచన ఉందని ధర్మరాజుకి తెలుస్తుంది అనమాట. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.